అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ గూడా. నిజంగా చాలా సంతోషం. ఈరోజు పిలిచిన వెంటనే ప్రెస్ నోట్ ఇవ్వడంతోటే మీరందరూ వచ్చి, ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రజలకు తెలియజేయడం కోసం మీ వంతు కృషి చేస్తున్నారు. నిజంగా అభినందనీయం. ప్రజాప్రతినిధులకు లేని ఆరాటం, ప్రజాప్రతినిధులకు లేని ఒక గొప్ప స్ఫూర్తి నిజంగా ఈరోజు మీడియా మిత్రులకు ఉంది ఈ కేసు విషయంలో. నేనేమంటానంటే, ఈ కేసులో అడ్వకేట్ సుబ్బు ఎక్కడా గూడా లొంగిపోలేదు. ఎక్కడా గూడా లంచం తీసుకోలేదు. ఎక్కడా కూడా అడ్వకేట్ సుబ్బుకి అలాంటి పేరు లేదు. ఈ కేసులో ఆఖరి వరకు గూడా నిలబడతాం. ఈ కేసులో న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే నిందితులున్నారో వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపించేంత వరకు కూడా మేము వెనకాడం. ఇంకొక విషయం ఏంటంటే మీడియా వేదికగా నేను మీడియా మిత్రులందరికీ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి ఏవేదైతే బ్రహ్మవత్తు మధు గానివ్వండి, తర్వాత ఎవరైతే శివ ఉన్నారో, మంగ్లీ గారున్నారో వాళ్ళనెందుకని అరెస్ట్ చేయలేదు? వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి గల ఆంతర్యం ఏంటి? ఈరోజు రూ. 2000 ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్‌లు ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎందుకని మరి ఈరోజు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయల ఆహ్, ఫ్రాడ్ జరిగినప్పుడు, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎందుకని మరి వీళ్ళని అరెస్ట్ చేయలేదు? సో, కాబట్టి నేనేమంటున్నానంటే అదే విధంగా తెలుగు ప్రజలందరికీ, అదే విధంగా మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విన్నవించేదేంటంటే, ఈ కేసులో ఆవిడ పెద్ద హస్తం ఉంది. ఆవిడే ఇందులో మెయిన్ కల్ప్రిట్. కర్త కర్మ క్రియ ఆవిడేనని బాధితులు మాతో చెప్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఆ కేంద్ర మంత్రి యొక్క హస్తం ఈమెను కాపాడుతుంది కాబట్టే ఇంతవరకు ఇంత పెద్ద సెన్సేషన్ అయినటువంటి ఈ పెద్ద స్కాము ఇంతవరకు గూడా అరెస్టులు కాకోకుండా ఉంది. మరి ఏదైతే బాధితులున్నారో వాళ్ళందరి ప్రాణానికి ఎవరు హామీ? ఇంకా నేను ఒకటే విషయం ఇక్కడ మీకు చెప్పదలుచుకుందేంటంటే, చాలా మంది చనిపోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు పొద్దున్నే ఈ మబ్బుల్లో 5 గంటలకు, 6 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి రాత్రి 11, 12 గంటలకు ఇంటికొచ్చి పడుకుంటున్నటువంటి పరిస్థితి. అప్పులు బాధలు తట్టుకోలేక. ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నవాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు. చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో, న్యాయం జరగదేమో అని. సో, కాబట్టి నేనేం చెప్తున్నానంటే దయచేసి మీడియా మిత్రులందరికీ గూడా నేను ఒకటే కోరుకునేదేంటంటే బాధితులకు న్యాయం జరిగేంత వరకు గూడా అడ్వకేట్ సుబ్బు ఉంటాడు. అదే విధంగా ప్రజాప్రతినిధులు మీరు గూడా బాధితులకు న్యాయం చేయండి. బాధితుల పక్షాన నిలబడండి. సో, నేనేమంటున్నానంటే ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే దోచుకొని దాచుకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది తప్ప, వాళ్ళు ఎక్కడ గూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ గానివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన దాఖలాలు గానివ్వండి, వారి మీద తీసుకున్నటువంటి యాక్షన్ గానివ్వండి, ఇంతవరకు పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి గాని, ప్రభుత్వం దగ్గర నుంచి గాని ఏమీ రాలేదు. అంటే ఎంతోమంది అంటే పెద్ద పెద్ద స్కాములు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మరి ఈ స్కామ్‌ను జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఇందులో చాలా వరకు గూడా బాధితులందరూ గూడా గిరిజనులు, దళితులే ఉన్నారు గాబట్టి వాళ్ళకి ఏది జరిగినా సరే ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్య వైఖరి. సో, కాబట్టి నేను ప్రభుత్వాన్ని దయచేసి నమస్కరించి మరి వేడుకునేదేంటంటే ఇక్కడున్నటువంటి బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవత్తు మధు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇక్కడ మంగ్లీ ఇక్కడ అహంకారపూరితమైనటువంటి ధోరణి ఏంటంటే, మీడియా మిత్రుల యొక్క నోరు నొక్కడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఆవిడ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సో, మీ మీడియా మిత్రులందరి మీద కేసులు వేయటం, నోటీసులు పంపించడం కూడా జరిగింది. సో, ఇక్కడ నాకు తెలిసినంత వరకు గూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ఎవ్వరికీ ఇంతమంది మీడియా ఛానెళ్ళకి నోటీసులు గానివ్వండి, కేసులు వేస్తామని బెదిరింపులు గాని జరగలేదు. ఎస్పెషల్లీ మంగ్లీ కేసులో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కేంద్ర మంత్రే ఈవిడని కాపాడుతున్నారనే సాక్ష్యాలు మనకు చెప్పకనే మనకి కాబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నో అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజా ప్రతినిధులు ఇంత పెద్ద కుంభకోణం నుంచి ఏ ఒక్క ప్రజా ప్రతినిధి గూడా ఎందుకని నోరు మెదపడం లేదు. వీళ్ళందరిని నోర్లు మూయిస్తున్నటువంటి వ్యక్తులెవరు? సిస్టమ్‌లో ఇంత నెట్‌వర్క్ నడిపించగలిగినటువంటి మంగ్లీ ఎవరి సహాయంతో ఇవన్నీ చేస్తుంది? రమావత్తు మధు నుంచి ఎందుకని న్యూ అప్‌డేట్స్ పోలీసులు ఇవ్వడం లేదు? హేమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఈఓడబ్ల్యూ పోలీసులు అతని స్టేట్‌మెంట్‌ని ఎందుకని మరి బహిరంగపరచలేదు? ఎందుకని అతను ఏం చెప్పిండన్న విషయాల గురించి మాట్లాడలేదు. సో, కాబట్టి మీడియా మిత్రులందరికీ నేను ఒకటే కోరుకునేదేంటంటే, ఈ మీడియా వేదికగా ఖచ్చితంగా అడ్వకేట్ సుబ్బు ఎక్కడా గూడా డబ్బులకి లొంగలేదు. నాకు ఎవరు గూడా డబ్బులు అంటే ఆఫర్ ఇస్తానన్నా సరే నేను దానికి లొంగలేదు. ఖచ్చితంగా బాధితుల తరపున కొట్లాడతాం. ఇప్పుడు కొత్తగా మంగ్లీ మీద ప్రైవేట్ కంప్లెయింట్లు హైకోర్ట్‌లో ఇప్పుడు ఈ నెల 7వ తారీఖు నుంచి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, అందరి తరపున ఎవరెవరైతే బాధితులున్నారో, ఎవరెవరైతే పోలీస్ కంప్లెయింట్లు ఇస్తే కేసులు ఫైల్ చేయలేదో ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్‌తో
సో, వాళ్ళందరూ కంప్లెయింట్లు తీసుకొని హైకోర్ట్‌లో వాళ్ళందరి మీద ప్రైవేట్ కంప్లెయింట్స్ ఏయడం జరుగుతుంది. అంటే జనసేన నాయకుడు ఒకతను మధ్యలో మంగ్లీ కేస్ టేకప్ తీసుకొని హడావిడి చేసారు. సో, తను కొన్ని డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో, ఏం చెప్తారు? నేను అదే అంటానండి. ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తులు, ఈ రోజు వరకు కూడా ఎందుకని ఇంతవరకు కూడా దాని మీద స్పందించలేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకోవాలి గదా! ఆయన నైతిక బాధ్యతగా వాళ్ళ సామాజిక వర్గంలో జరిగినటువంటి ఇంత ఫ్రాడ్ గురించి ఎందుకని అతను రాజకీయం మాత్రమే చేయడానికి వచ్చిండా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అడ్వకేట్ సుబ్బు స్టాండ్ తీసుకున్న విధంగా ఎందుకని మరి మిగతా వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెందుకు మీడియా ముందుకు రావట్లేదు? వాళ్ళెందుకు బాధితులతో టచ్‌లో లేరు? వాళ్ళెందుకు మీరు నాతో ఇందాక అన్నారు గదా! మీరు ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడించొచ్చు గదా! అది లీగల్‌గా నా పని గాదు గాబట్టి, వాళ్ళు నాయకులుగా ఉన్నారు గాబట్టి, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళతో ఆ పని చేయొచ్చు. మరెందుకని ఈ పనులు జేయలేదు? ఎవరి స్వార్థం కోసం, ఎవరి స్వప్రయోజనం కోసం, ఎవరి స్వలాభం కోసం ఇవన్నీ చేశారు. సో, ఇదంతా మీరందరూ మీడియా మిత్రులకు తెలుసు. ఆ రోజు గూడా మీరు అడగలేదు, వాళ్ళని కడిగారు. సో, అది నిజంగా అభినందనీయం. ఈ కేసులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరికీ గూడా ఇప్పుడు ఏ వెకేషన్ కోర్ట్ ఓపెన్ అవ్వడంతోటే, వేసవి సెలవులు అవ్వడంతోటే, కోర్ట్స్ ఓపెన్ అవ్వడంతోటే, బెంచ్‌లో మొట్టమొదటిగా వీళ్ళ కేసులే ప్రైవేట్ కంప్లెయింట్‌లకి ఎఫ్ఐఆర్ చేపిచ్చి, వీళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా కృషి చేస్తాం. దానికి మీ అందరి సపోర్ట్, సహకారం కూడా కావాలి. అంటే వాళ్ళు 2,00,00,000 డిమాండ్ ఆఫర్ చేస్తే 5,00,00,000 డిమాండ్ చేసినా నిజంగానే. అబద్ధం అండి. అదేదన్నా ఉంటే నేనదే చెప్పా గదా! ఆ రోజు ప్రజాక్షేత్రంలో నిరూపించమని గూడా అన్నా. ఆ రోజు మన మీడియా మిత్రులందరూ గూడా ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పిందొకటే. నా బాధితులకు డబ్బులిప్పించేయండి. నాకవసరం లేదని అన్నా. నేను మీ మీడియా వేదికగానే చాలా ఈ రోజు కూడా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైనా అడ్వకేట్ సుబ్బుకు సంబంధించి ఒక్క ఆధార్ అగెయిన్స్ట్‌గా ఉన్నా మీ మీడియా మిత్రులు దగ్గర చెప్తున్నా బయట పెట్టమనండి. మీరు ఏది చెప్తే దానికి సిద్ధం. ఈ కేసులో ఈ ఈ ఈ కేసులో ఇప్పటివరకు మీరు పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టినా గూడా సపోర్టర్స్ గాని, బాధితులు గాని మీ ఎమ్మటొచ్చిర్రు. హ్మ్. ఈ రోజు మీరు మాత్రమే ప్రెస్ మీట్‌కి రావడానికి గల కారణం ఏంది? మీ ఈ నెగ్లెక్ట్ ఏమైనా ఉందా? లేదండి. ఈరోజు నేను మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను ఎక్కడికెళ్ళినా సరే మన మీడియా మిత్రులు గానివ్వండి, అదేవిధంగా ప్రజలు గానివ్వండి, నేను ఏదన్నా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినా సరే, "అన్నగారు మంగ్లీ కేస్ ఏమైంది? సార్ మంగ్లీ కేస్ ఏమైంది? మీరేం చేశారు? మీ స్టాండ్ ఎటువైపు" అని మాట్లాడడంతో, ఇది ప్రతినిధులుగా ఎవరైతే నేను ఉన్నానో, నన్ను అడిగిన క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేస్తున్నా. ఇంకా చాలా మంది ఎవరైతే బాధితులున్నారో, వాళ్ళు గూడా ఇక్కడ వాళ్ళని గూడా అడుగుతున్నారు. "ఏమైంది మీ కేస్" అని. సో, అడ్వకేట్ సుబ్బు మీద వచ్చినటువంటి అంటే అపవాదులన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా కల్ప్రిట్ అవ్వలేదు. అడ్వకేట్ సుబ్బు ఎవరికి లొంగలేదు అని ప్రజలందరికీ తెలియజేయడం కోవటం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. థాంక్ యూ. ఓకే. నేను అదే చెప్పా గదా! ఆ రోజు ప్రజాక్షేత్రంలో నిరూపించమని గూడా అన్నా. ఆ రోజు మన మీడియా మిత్రులందరూ గూడా ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పిందొకటే. నా బాధితులకు డబ్బులిప్పించేయండి. నాకవసరం లేదని అన్నా. నేను మీ మీడియా వేదికగానే చాలా ఈ రోజు కూడా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైనా అడ్వకేట్ సుబ్బుకు సంబంధించి ఒక్క ఆధార్ అగెయిన్స్ట్‌గా ఉన్నా మీ మీడియా మిత్రులు దగ్గర చెప్తున్నా బయట పెట్టమనండి. మీరు ఏది చెప్తే దానికి సిద్ధం. ఈ కేసులో ఈ ఈ ఈ కేసులో ఇప్పటివరకు మీరు పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టినా గూడా సపోర్టర్స్ గాని, బాధితులు గాని మీ ఎమ్మటొచ్చిర్రు. హ్మ్. ఈ రోజు మీరు మాత్రమే ప్రెస్ మీట్‌కి రావడానికి గల కారణం ఏంది? మీ ఈ నెగ్లెక్ట్ ఏమైనా ఉందా? లేదండి. ఈరోజు నేను మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను ఎక్కడికెళ్ళినా సరే మన మీడియా మిత్రులు గానివ్వండి, అదేవిధంగా ప్రజలు గానివ్వండి, నేను ఏదన్నా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినా సరే, "అన్నగారు మంగ్లీ కేస్ ఏమైంది? సార్ మంగ్లీ కేస్ ఏమైంది? మీరేం చేశారు? మీ స్టాండ్ ఎటువైపు" అని మాట్లాడడంతో, ఇది ప్రతినిధులుగా ఎవరైతే నేను ఉన్నానో, నన్ను అడిగిన క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేస్తున్నా. ఇంకా చాలా మంది ఎవరైతే బాధితులున్నారో,